హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో హీరోయిన్ గా రాణించి కోట్ల ఆస్తులు పోగేసింది అతిలోక సుందరి శ్రీదేవి. కెరీర్ పీక్ లో ఉన్న సమయంలోనే తనకంటే వయస్సులో ఎంతో పెద్దవాడైనా అప్పటికే పెళ్లై పిల్లలున్న నిర్మాత బోనీ కపూర్ ను పెళ్లి చేసుకుని అందరికీ షాక్ నిచ్చింది. ఈ జంటకు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ అని 2 కుమార్తెలు ఉన్నారు. హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి వ్యక్తిగత జీవితం కూడా సాఫీగానే సాగిపోయింది. ఇక 2018లో ఒక పెళ్లి కోసం దుబాయ్కి వెళ్లిన శ్రీదేవి అక్కడే బాత్ టబ్ లో మునిగి చనిపోయిన సంగతి మనకు తెలిసిందే. ఇక శ్రీదేవి మరణంపై ఎన్నో అనుమానాలు తలెత్తినప్పటికీ అది ఒక యాక్సిడెంట్ గానే కేసు క్లోజ్ అయింది. అయితే తాజాగా శ్రీదేవి కొనుగోలు చేసిన ఆస్తిపై ఓ ముగ్గురు కన్నేసి తమదే ఆ స్థిరాస్తి అంటూ చెబుతున్నారని బోనీ కపూర్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని బోనీ కపూర్ కోర్టును కోరారు. శ్రీదేవి బ్రతికున్న సమయంలో సంపాదించిన డబ్బుతో ఎన్నో కోట్ల ఆస్తులు కొనుగోలు చేసింది. ఆ ఆస్తులన్నీ శ్రీదేవి చనిపోయాక భర్త, పిల్లల పేర్ల మీదకి మార్చుకున్నారు. అయితే తాజాగా బోనీ కపూర్ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి 1988లో చెన్నైలోని ఈస్ట్ కోస్ట్ రోడ్లో శ్రీదేవి కొనుగోలు చేసిన స్థిరాస్తిపై ఓ ముగ్గురు వ్యక్తులు కన్నేసి తమదే ఆ ఆస్తి అంటూ చట్టవిరుద్ధంగా ఆ ఆస్తిని పొందుతున్నారు అంటూ ఫిర్యాదు చేశారు. శ్రీదేవి ఎంసీ సమ్మండా మొదలైర్ దగ్గర 1988లో స్థిరాస్తి కొనుగోలు చేసింది. ఆ స్థిరాస్తి కొనుగోలు చేసిన సమయంలో ఆ వ్యక్తికి 3 కొడుకులు, 2 కూతుర్లు ఉన్నారు. కానీ ఆ తర్వాత కొద్ది సంవత్సరాలకే శ్రీదేవి కొన్న స్థిరాస్తిలో మాకు కూడా వాటా ఉంటుంది అని, మేము మొదలై 2వ భార్య 3 కుమారులమని వచ్చి శ్రీదేవి కొన్న స్థిరాస్తిలో ఉంటున్నారు. అయితే దీనిపై బోనీ కపూర్ ఏప్రిల్ 22, 2025లో హైకోర్టును ఆశ్రయించారు. అంతేకాదు మోసపూరిత చట్టపరమైన వారసత్వ ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలి అంటూ బోనీ కపూర్ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీన్ని విచారించిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ ఈ విషయంపై 4 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాలని తాంబరం తాలూకా తహసీల్దార్ను ఆదేశించారు. అయితే శ్రీదేవి స్థిరాస్తిపై కన్నేసిన ఆ ముగ్గురు ఎంసీ సమ్మండా అనే వ్యక్తి యొక్క 2వ భార్య కుమారులమని, మా అమ్మని సమ్మండా మొదలైర్ 1975 ఫిబ్రవరి 5న 2వ వివాహం చేసుకున్నారంటూ చెప్పి తాంబరం తహసీల్దార్ నుంచి చట్టబద్దమైనటువంటి వారసత్వ ధృవీకరణ పత్రాన్ని పొందారు. కానీ దీన్ని విచారించినటువంటి హైకోర్టు సమ్మండా మొదలైర్ మొదటి భార్య 1999లో చనిపోయింది. కానీ ఆయన 2వ వివాహం 1975లోనే చేసుకున్నట్టు చెప్పారు. కాబట్టి హిందూ వారసత్వ చట్టం ప్రకారం భార్య చనిపోక ముందే 2వ పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి 2వ భార్య కుమారులకు క్లాస్ 1 లేదా క్లాస్ 2 చట్టపరమైన వారసులుగా వర్గీకరించలేమని జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ చెప్పుకొచ్చారు. అలాగే మోసపూరిత చట్టపరమైన వారసత్వ ధృవీకరణ సర్టిఫికెట్ ను విచారించి 4 వారాలలోగా నిర్ణయం తీసుకోవాలని తహసీల్దార్ను ఆదేశించారు. మరి దీనిపై తహసీల్దార్ 4 వారాల్లోగా ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనేది చూడాల్సి ఉంది.